నమస్తే, వెల్కమ్. 2 నెలల క్రితం వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ అపూర్వ విజయాన్ని రికార్డ్ చేయడం మనకు తెలిసినదే. ఆ ఎలక్షన్స్లో సువేందు అధికారి స్వయంగా మమతా బెనర్జీని ఓడించి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి పదవిని కొట్టేశాడు. అయితే ఇప్పుడు అదే వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయాన్ని సాధించింది. మమతా బెనర్జీ చేతిలో సువేందు అధికారి ఓడిపోయాడు. 2 నెలల్లోనే ఈ పరిణామాలేంటి, ఈ ట్విస్ట్ ఏంటి అని మీరు ఆశ్చర్యపోతున్నారా? వివరాల్లోకి వెళ్ళిపోతే అసలు విషయం మీకు తెలుస్తుంది. వీడియోని చివరిదాకా స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 23 మంది ఉన్న వెస్ట్ బెంగాల్ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరిగింది. ఆ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన 15 మంది లాయర్లు ఏకంగా గెలవడం జరిగింది. ఈ 15 మందిని మమతా బెనర్జీయే స్వయంగా సెలెక్ట్ చేసి ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్కి సిద్ధం చేసిందంట. ఇక అసెంబ్లీ ఎలక్షన్స్లో ఘన విజయాన్ని సాధించిన భారతీయ జనతా పార్టీ మాత్రం ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో 3 లాయర్స్ని మాత్రమే గెలుచుకోగలిగింది. ఇక కమ్యూనిస్టులు మరో 3 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలని గెలుచుకోవడం వేరే విషయం. ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత మమతా బెనర్జీ చాలా డేలా అయిపోయారు. ఎందుకంటే ఇటు అసెంబ్లీలో అటు పార్లమెంట్లో టీఎంసీ పార్టీ నెట్టనిలువునా చీలిపోయింది. మమతా బెనర్జీకి టీఎంసీకి బాయ్ బాయ్ చెప్పేశారు ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఇలాంటి ప్రస్తుత తరుణంలో ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో ఏకంగా 15 మంది లాయర్ని గెలుచుకోవడం తృణమూల్ కాంగ్రెస్కి చాలా ఉత్సాహాన్ని ఇచ్చే అంశమే. అయితే అసెంబ్లీ ఎలక్షన్స్కి బెంగాల్ ప్రజలకి అసలు ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్కి ఎటువంటి సంబంధం లేదంటూ భారతీయ జనతా పార్టీ ఈ విజయాన్ని చాలా లైట్గా తీసుకుంటుంటే, భారతీయ జనతా పార్టీ నిజ స్వరూపాన్ని బెంగాలీ ప్రజలు ఇప్పుడు తెలుసుకుంటున్నారు. అందుగురించే ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 15 మందిని గెలుచుకుందంటూ ఈ విజయాన్ని మరింతగా పెంచుకుంటూ గొప్పగా చెప్పుకుంటూ తృణమూల్ కాంగ్రెస్ ఉత్సాహంతో ఉరకలేస్తోంది. మమతా బెనర్జీ కూడా దీని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే తెలుగులో ఒక సామెత ఉంది, ఏ చెట్టు లేని చోట ఆవదం చెట్టే మహావృక్షం. ప్రస్తుత ఈ పరాజయాలతో, వరుస ఓటమిలతో అటు టీఎంసీ చీలిపోయిన సందర్భంలో ఈ చిన్న గెలుపు అసలు బెంగాల్ ప్రజలకి, బెంగాల్ రాష్ట్రానికి డైరెక్ట్గా సంబంధం లేని ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో తృణమూల్ గెలవడం అనేది గొప్పగా మురిసిపోతుంది మమతా బెనర్జీ. సరే, మురిసిపోనివ్వండి. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి? తృణమూల్ ఈ రకంగా బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో గెలవడం మీద మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.